Nobody can stop this flow. Hallelujah. Hallelujah. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు పునరుద్ధానపు దినం కనుక ప్రైజ్ లార్డ్ మా. పునరుద్ధానపు దినం కనుక ఈరోజు మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మనం దేనినైనా అనుసరించి దేనిని పరిచయం చేస్తున్నావు అని మనం ముందు గడిచిన వారం ఉన్న ప్రశ్నను ఆధారం చేసుకుంటూ జవాబుగా ఇక సంఘంలన్నిట్లోనూ కూడా దేనినైనా ఆధారం చేసుకుని యేసుక్రీస్తుని పరిచయం చేసే అనుభవంలోనికి ప్రతి సంఘం రావాలని ప్రార్థన చేద్దాం. ఇదిగో దైవజనులందరికీ కూడా శ్రేష్టమైన జ్ఞానం కలగాలని ప్రార్థన చేద్దాం. ఏదో ఒక ఏరియాలో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏదో వాక్యం చెప్పాను అనుకుని ఆనందంలో ఉండే అనుభవం కాదు. ఒక వ్యక్తికి 4 సర్వీసులు ఉన్నాయనుకోండి, ఉదయం నుంచి అదే మాటలు చెప్పి ఇదిగో అలా మేము ఆల్రెడీ విన్నాం కదా అని వింటున్న వారు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేనట్లుగా ఒక్కొక్కరు ఇదిగో ఉజ్జీవింపబడాలని ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క మాట వారికి గుచ్చుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆ వాక్యం అగ్నియే కదా, వారిని మండించాలని ప్రార్థన చేద్దాం. వాక్యం ఖడ్గమే కదా, కోయాలని ప్రార్థన చేద్దాం. దేనిని విసర్జించాలో చూపించాలని ప్రార్థన చేద్దాం. హెచ్చరిక కావలసిన వారికి హెచ్చరిక దొరకాలని ప్రార్థన చేద్దాం. యేసు పరిచయం అయితే సత్యం పరిచయం అయినట్టే. యేసు పరిచయం అయితే జీవం వెలుగు పరిచయమైనట్టే, జీవపు వెలుగు పరిచయమైనట్టే. కనుక అలా త్రోవ చూపించు వారిగా ఉండాలని మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఈ మాటను బట్టి ప్రార్థన అందుకోండి. ఉండాలి ప్రభా, మీకు వందనాలు ఆయన. నా తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఆయన దైవజనులను విశేషంగా నా తండ్రి మీ జ్ఞానము చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్య భాగము తీసుకున్నప్పటికీ నా తండ్రి ప్రభా, అందులో నుంచి క్రీస్తుని సంఘమునకు పరిచయం చేసేటువంటి వారుగా విశేషమైన జ్ఞానము చేతను మీ వివేచన చేతను నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఆయన నా తండ్రి ఒక్కొక్కరు నా తండ్రి ప్రభా ప్రసంగిస్తున్నప్పుడే నోటిలో మాట ఉంటునంగానే బయలుదేరుతున్నగానే నా తండ్రి ఒక్కొక్కరు ఉజ్జీవింపబడాలి నా తండ్రి ప్రభా. సంఘంలో నా తండ్రి ప్రభా నాయన వారు మాట చెప్తున్నప్పుడే నా తండ్రి హృదయములు నొచ్చుకొని నా తండ్రి ప్రభా జీవితాలు మార్చబడాలి నా తండ్రి. ప్రతి బిడ్డ క్రీస్తుకు సొంతం అవ్వాలి ప్రభా. ఆ రీతిగా నా తండ్రి ఉపదేశము ఉండనట్లు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఆయన నా తండ్రి వాక్యము ఆయన నా తండ్రి అగ్ని వంటిది కదా, అది కాల్చున్నట్లుగా ఆశీర్వదించండి. ఆయన నా తండ్రి వాక్యము ఖడ్గము కదా ప్రభా, అది కోయినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంను కోయాలి ప్రభా ఈ దినమున తండ్రి. మీకు స్తోత్రం. ఆయన నా తండ్రి నా ప్రభా వాక్యము సొత్తి వంటిదే కదా నా తండ్రి. ప్రతి బద్దలు కొట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు స్తోత్రములయ్యా. ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఎవరికి ఏది కావాలనో ఆయన ఈ దినమున ఆయన హెచ్చరికలు దొరకాలని, జీవితములను సరిచేయబడాలని ఆయన మీరు రాకడ అతి త్వరగా ఉంటుండగా రాకడకు సిద్ధమయ్యేటువంటి వారుగా ప్రతి బిడ్డను ఆయన సంఘంలో సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభా ఆయన ఎజస్కేల్ని ఎలాగైతే మీరు జుట్టు పట్టుకొని తీసుకుని వచ్చారో అలాగన ప్రతి ఒక్కరికి చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు. ఆయన నా తండ్రి యేసు పరిచయం అయితే చాలు. ఆయన సత్యం జీవపు వెలుగు అయి ఉన్నారు కనుక యేసు క్రీస్తుని పరిచయం చేసేటువంటి దైవజనులుగా నాయన నా తండ్రి ప్రతి బిడ్డ ప్రతి నాయన సంఘము నడిపిస్తున్న ప్రతి నాయకుడు ప్రతి దైవజనుడు అలాగన ఈ దినమున నా తండ్రి ప్రభా నాయన
వారందరినీ కూడా ఆశీర్వదించి మీరే నా తండ్రి ప్రభా మీ దివ్య దర్శన భాగ్యము చేత నాయన నా తండ్రి మీ ఆత్మ చేత నింపబడి దైవజనులు నాయన నా తండ్రి సర్వీసెస్ అన్ని కండక్ట్ చేయటకు కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం రండి, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం కలిపి చదువుదాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. దాని అర్థం ఫిజికల్గా ఉన్న కుక్కలు కాదు, విసర్జించిన దాన్ని మరలా ఆశ్రయిస్తూ దాన్ని ఆహారంగా స్వీకరిస్తూ, అర్థం ఏది విసర్జించాలో దానిని విసర్జించకుండా దానినే ఆధారం చేసుకుంటూ భుజిస్తున్న అనుభవం, అర్థం ఆ కార్యాలే చేస్తున్న అనుభవం. దేవుని చిత్తం చేయటే నాకు ఆహారం అని చెప్పిన యేసయ్య నామం పెట్టుకొని దేవుని చిత్తం ఏది కాదో దానిని మాత్రమే చేస్తున్న అనుభవమేనండి కుక్కల అనుభవం. ఇటువంటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్తాను. దుష్టులైన పనివారిని బట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. దాన్ని మనం గడిచిన వారం ప్రార్థించుకున్నాం కదా. ఇక ముందుకు వెళ్దాం. 4వ వచనం చూడండి. శరీరం ఆస్పదం చేసుకోకుండా కదలడం గురించి ఆయన ఎట్టి విధంగా మాట్లాడుతున్నారో, కావలినంటే నేను శరీరంను ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరంను ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. శరీరానుసారంగా నాకున్న అర్హతలు ఏంటి అని ఆయన ఒక లిస్ట్ చెప్తున్నారు. ఏంటి ఆ లిస్ట్? 8వ దినమున సున్నతి పొంది తిని, ఏది ఆచారమని ప్రభు చెప్పారో, ఏది పాటించాలని దేవాది దేవుడు ఆజ్ఞాపించారో దానిని బట్టి సున్నతి పొందిన వారి జాబితాలో నేను ఉన్నాను అని చెప్తున్నారు. ఎవరు? పౌలు గారు. 8వ దినమున సున్నతి పొందారు. అవును, ఎక్కడైతే శరీరంలో సున్నతి పొందారో, ఆత్మీయంగా సున్నతి అంటే చెవులను హృదయములను లోపరచడం. దేనికి? వాక్యముకు. వాక్యమునకు లోపడని చెవులు హృదయం కలిగి ఉన్న వ్యక్తి సున్నతి పొందినా సున్నతి పొందనట్టే. వాక్యమునకు చెవులను హృదయములను అప్పగించి క్రియల్లో మార్పు తీసుకొని వచ్చి దేవుని ఆజ్ఞల ప్రకారం కదులుతున్న వ్యక్తి నిజమైన సున్నతి పొందిన వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ కూడా శరీరంను ఆస్పదం చేసుకోవడానికి నాకున్న అర్హతలు ఇవి అని, లేదా నేను ఏ రకంగా పొందవచ్చో చూడండి అని ఆయన గురించి చెప్తున్న మాటల్లో మొదటి మాట మనం చూస్తున్నాం,
సున్నతి పొందడం గురించి. ఈరోజు మనం హృదయాల్ని దేవునికి అప్పగించలేకపోతున్నామా? మూర్ఖతను చూపిస్తున్నామా? అయితే మనం కూడా దేవుని సంబంధం కాదండి, నిబంధన లేని వారం అవుతాం. నిబంధన లేని వారం అవుతాం. ఇంకేంటంట, ఇశ్రాయేలు వంశపు వాడనై, ఆయన బెన్యామీను గోత్రికుడు కదా, ఇశ్రాయేలు వంశములో పుట్టాను అంటే చాలామంది ఇంటి పేరు పిచ్చి ఉంటుంది. ఏం పిచ్చి చెప్పండి? ఏం పిచ్చి? ఇంటి పేరు పిచ్చి. నేను ఇది చాలా చూశాను. ఒక్కొక్క పేరొందిన ఇంటి పేర్లు, ఆ ఇంటి పేరు కోసం ఏమైనా చేస్తారు. ఆ ఇంటి పేరు చూడంగానే పలానా వ్యక్తి అని గుర్తుపట్టాలనే ఉద్దేశం. అందుకే కదా ఏ వంశం, ఏ గోత్రం అన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు లోకంలో కూడా. సో ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏ వంశంలో నుంచి ఆయన వచ్చారట? ఇశ్రాయేలీల వంశం. ఒకసారి ఆలోచించండి, మోయాబు వంశం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వారికి ఎంత విలువ ఉంటుంది కదా. అమ్మోనీయుల వంశం అనుకోండి, లేదా అమ్మోరీల వంశం అనుకోండి, వారికి ఎంత విలువ ఉండొచ్చు కదా. అలా ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి? నేను ఇశ్రాయేలీల వంశం అంటే ఆయన రక్తం పంచుకొని పుట్టిన వంశం అన్నట్లుగా చెప్తాం. అలా వారి వంశం అని చెప్తున్నారు. ఆయన ఇంటి పేరుని బట్టి ఆయన వంశముని గురించి చెప్తున్నారు. తర్వాత బెన్యామీను గోత్రంలో పుట్టి, ఆఖరి గోత్రమైన బెన్యామీన్ గోత్రం, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ఇంకొక పక్కన హెబ్రీయుడట, ఇంకో పక్కన ఎవరండి? హెబ్రీయుడు. తర్వాత ధర్మశాస్త్రము విషయం పరిసయ్యుడు. ధర్మశాస్త్ర విషయంలో ఎవరు? పరిసయ్యుడు. ఒక మాట చెప్పనా, తన జీవితంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికం కావాలి అని చెప్పిన వాక్యం ప్రకారం లాగా ఆయన జీవితం ఆ శాస్త్రుల నీతి కంటే కూడా అధికమైంది. ఆమేన్. శరీరంను ఆస్పాదం చేసుకుంటున్న లెవెల్ అండి ఇది. రెండోది, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే శరీరం లెవెల్లో ఆగిపోతామని అర్థం. మీరెవరు అంటే నేను పాస్టర్స్ వాళ్ళ తాలూకా, వాళ్ళ కూతురు, లేకపోతే వాళ్ళ అల్లుడు, ఏదో ఒకటి. మీకు అర్థమైందా? చాలామంది మనకి పేషెంట్స్ చూడండి మాట్లాడేటప్పుడు రిలేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగా మా అత్తగారు పాస్టర్, లేకపోతే మా మామయ్య గారు ఎవరో వారికి ఎవరికో చర్చ్ ఉంది, వాళ్ళు ఎవరో పాస్టర్, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం. మీకు అర్థమైందా? తప్పేం కాదు, కానీ ఆ లెవెల్లో ఆగిపోకూడదు. మనకి చాలామంది మాట్లాడుతున్నప్పుడు
చూడండి, వాళ్ళెవరో డాక్టర్ అనో లేకపోతే వాళ్ళెవరో, వీడు ఆల్రెడీ పేషెంట్. ఓకేనా? చెప్పండి, వీడు ఆల్రెడీ ఎవరు? పేషెంట్. పేషెంట్ ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు డాక్టర్ అట. అప్పుడు వెంటనే మనం ఏమంటాం? అయితే ఏంటి ఇప్పుడు చెప్పు అంటామా లేదా? రెండోది, ఇప్పుడు రూల్ పాటించాలి. వింటున్నారా? ఇప్పుడు డెలివరీ అయిందండి, కొబ్బరి నూనె తెచ్చి ఇవ్వాలండి బేబీ కోసం. అక్కడి నుంచి కొబ్బరి నూనె ఇవ్వకుండా, కొని తీసుకురాకుండా ఈ స్టోరీ అంతా చెప్తున్నాను అనుకోండి, ఏంటి వాళ్ళెవరో వాళ్ళెవరో గవర్నమెంట్ జాబు, ఇంకొకరు ఎవరో డాక్టర్, ఇంకొకరు ఎవరో, అంటే వాళ్ళ వంశమును బట్టి కానీ, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ హై ఫీలింగ్, దాని వలన కొబ్బరి నూనె వస్తుందా? రాదు. ఒక చుక్క కూడా రాదు. ఏది చేయాలో అది చేయాల్సిందే. సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పబడిన లిస్టు మొత్తం అక్కడ ఆగిపోతుందండి. చెప్పుకోవడానికే బాగుంటాయి. మా నాన్నగారు ఒక మాట అనేవాళ్ళు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు అనమాట. ఏబీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఆ మాట అనేవాళ్ళు. చాలాసార్లు నేను విన్నాను. దాని యొక్క అర్థం ఏంటో ఆ చిన్నతనంలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. వంశపు పేరును చెప్పుకోవడం వల్ల మనకి ఏమీ రాదు. ఎవరో ఏదో అవ్వడం వల్ల మనకేమీ రాదు. అంతెందుకండి, యేసయ్య రక్తం చిందించారని చెప్పుకోవడం వల్ల కూడా మనకేమీ రాదు. ఆ రక్తంలో మన వస్త్రములు ఉతుక్కుంటే అప్పుడు ఏమైనా వస్తుంది. చేయవలసిన కార్యం చేయకుండా అనుకుంటూ ఉంటే ఏమీ రాదు అని చెప్తున్నా. శరీరం ఆస్పాదం చేసుకునే లెవెల్లో ఈరోజు సంఘం ఆగిపోకూడదని ప్రార్థన చేద్దాం. ఏషియాలో పెద్ద సంఘం, లేకపోతే ఇండియాలో పెద్ద సంఘం, లేకపోతే మా ఊర్లో మాదేనండి గొప్ప సంఘం. అమ్మ, ఒక్క ప్రశ్న అడగని, యేసయ్య తన సంఘం కొరకు రిటర్న్ వచ్చేటప్పుడు నీ గోడల్ని ఎత్తుకెళ్తాడా? లేదు. అరే, సొలొమోను రాజు ఎంత గొప్పగా కట్టారండి సంఘం మందిరం. నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళిపోయిన తర్వాత మరలా మందిరం కట్టడానికి ఎంత కష్టపడ్డారండి ఇశ్రాయేలీలు. జెరుబ్బాబెలు వారి ఆధ్వర్యంలో కట్టిన తర్వాత ఆ దేవాలయంలో నుంచి బయటికి వస్తూ యేసుప్రభు కాలంలో శిష్యులు ఈ రాళ్ళు చూసావా ఎంత బాగున్నాయో అని చూపిస్తుంటే ఏమన్నారు? రాతి మీద రాయి ఒక్కటైనా లేకుండా పడద్రోయపడు కాలం వస్తుంది చూసుకోండి. నిశ్చయంగా చెప్తున్నానంటారు. 70 అది జరిగింది. ఒక రాయి మీద రాయి లేకుండా పడద్రోసారు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన హస్తకృతాలయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మనమే ఆయన ఆలయం కదా, మనం మలచబడాలని, మనం సజీవమైన రాయిగా మారాలని, మనం మండించబడాలని, మనం మండుతున్న రాళ్ళగా మారాలని ఆయన ఎన్ని అనుభవాలు గుండా తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు సంఘంలన్నిటి గురించి ఈ కీలకమైన విషయం ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? వారు పొందిన పేరును బట్టి ఆ పేరు చెప్పుకుంటూ
వీరు తప్పు ద్రోవలోకి వెళ్ళిపోకుండా కాపాడమని ఒక మొర పెడదామా? ఇలా పెట్టాలి అంటే మొదట ఆ ట్రాప్లో నుంచి మనం బయటికి రావాలి. ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహిస్తుంటే నేను గ్రహిస్తున్నానని చెప్పరా? హల్లెలూయా. ప్రార్థన అందుకుంటారా ఈ విషయంలో? అవును, నేను చాలా మందిని ఇట్లా చూస్తున్నాను, అయ్యయ్యో మనం ప్రార్థన చెయ్యాలి అనిపిస్తుందా? అయితే ప్రార్థన అందుకోండి. ఇది ప్రార్థించే సమయమే. మనం కలిసింది కూడా ప్రార్థన చేయడానికే. ఎవరో ఇద్దరు ముగ్గురు యాక్టివ్గా ఉంటే మిగిలిన వాళ్ళందరూ నిద్రపోవడానికి కాదు, ప్రార్థన చేయడానికే మనం కలిసాం. దయచేసి మ్యూట్ ఓపెన్ చేసి ప్రార్థన అందుకోండి. థ్యాంక్ యూ స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా యేసయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా యేసయ్యా. మీరు గొప్ప దేవుడై ఉన్నారు ప్రభువా. మా దైవమా మీకే స్తోత్రం అయ్యా. అవునయ్యా నా తండ్రి యేసురాజా, మేము నా తండ్రి ప్రభువా యేసయ్యా మీ అందు నమ్మకము కలిగిన వారముగా నా తండ్రి మీ తట్టు మాత్రమే మా కన్నులెత్తి నా తండ్రి ప్రార్థించే వారముగా ఉండాలి. మా దైవజనులందరూ కూడా నా తండ్రి ప్రభువా శ్రేష్టమైన వాక్యమును, సత్యమైన వాక్యమును నా తండ్రి యేసయ్య సంఘంలో ఉన్న వారికి బోధించు వారుగా ఉండటానికి కృప చూపించలేయా. నా తండ్రి కుక్కల విషయమై జాగ్రత్త అని నా తండ్రి ప్రభువా వాక్యము సెలవిస్తుండగా అనయ్య విసర్జించిన వాటిని నా తండ్రి మేము తిరిగి నా తండ్రి దాని ఎద్దకు వెళ్ళకుండా జాగ్రత్త పడటానికి కృప చూపించండి అయ్యా. దైవజనులందరూ కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య సత్యవాక్యమును బోధించే వారుగా ఉండాలయ్యా. ధర్మశాస్త్రమును అనుసరించే వారంగా ఉండాలయ్యా. తండ్రి భయము భక్తి కలిగిన వారుగా శ్రేష్టమైన జీవితం జీవిస్తూ సత్యవాక్యమును ప్రకటిస్తూ నా తండ్రి యేసయ్య సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభా నీ సన్నిధిలోనికి తీసుకురావటానికి కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభు యేసయ్య పౌలు గారు చెప్తున్నారు, తాను కూడా సున్నతి పొంది ఉన్నారు అని నా తండ్రి ప్రభు యేసయ్య. అవునయ్యా, ఆనాడైతే వారు ఫిజికల్ గా సున్నతి పొంది ఉన్నారు, కానీ ఈనాడు మీరు కోరుకుంటున్నది ఫిజికల్ గా సున్నతి కాదు, కానీ నా తండ్రి ప్రభువ మా హృదయములో ఆ సున్నతి మేము పొందుకోవాలని నా తండ్రి ప్రభువ యేసయ్య పౌలు గారి ద్వారా మీరు మాకు హెచ్చరించి ఉన్నారయ్యా. అవునయ్యా, మా హృదయము సున్నతి పొందుకోవాలయ్యా. నా తండ్రి ప్రభువ యేసయ్య, నా తండ్రి మా దైవజనులందరూ కూడా నా తండ్రి ప్రభువ యేసయ్య మీ సత్య వాక్యమును వాక్యానుసారంగా నా తండ్రి ప్రభువ వారు అనుసరిస్తూ నా తండ్రి ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువ యేసయ్య. మీరు ధర్మశాస్త్ర విషయమై నా తండ్రి యేసయ్య నా తండ్రి పరిశుద్ధుడుగాను నా తండ్రి యేసయ్య మీరున్నారు ప్రభువ. బెన్యామీను గోత్రంలో పుట్టిన నా తండ్రి యేసయ్య వారై ఉన్నారు. నా తండ్రి ప్రభువా యేసురాజా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. నా తండ్రి యేసయ్య, నా తండ్రి ప్రభువా మేము ధర్మశాస్త్రమును అనుసరించి నీతి నా తండ్రి విషయంలో ఆనందించు వారంగా మేము ఉండాలి ప్రభువా. అంతేకాని నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి మా మా కుటుంబంలో వీరు గొప్ప దైవజనులు, మా ఊరిలో మాకు దేవాలయము గొప్పది, లేకపోతే మా ఏషియాలో మా దేవాలయము గొప్పది అని గొప్పలు చెప్పుకునేవారుగా మేము ఉండదు, కానీ మమ్మల్ని మేము సజీవ యాగముగా మీ సన్నిధిలో సమర్పించుకున్న వారుగా ఉండటానికి కృప చూపించండి అయ్యా. తండ్రి ప్రభువా యేసయ్య, మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభువా యేసయ్య, తండ్రి సత్యవాక్యమును అనుసరిస్తూ సత్యవాక్యమును బోధిస్తూ సత్య మార్గంలో నడిచేవారుగా మేమందరం ఉండాలి ప్రభువా.
మీరే మమ్మల్ని నడిపించమని నా తండ్రి వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా దైవజనులందరూ కూడా నా తండ్రి ప్రభు యేసయ్య మేము ఫలానా అని గొప్పగా చెప్పుకునే వారుగా ఉండక నా తండ్రి వారి జీవితములను నీకు లోబర్చుకునేవాడుగా ఉండటానికి ప్రభు చూపించండి ప్రభు. నా తండ్రి యేసయ్య వారు సత్యమును గ్రహించిన వారై సత్య వాక్యమును ప్రకటించేవారుగా ఉండటానికి కృప చూపించమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అవుదామండి. ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయడానికే వచ్చాం. ఈ సమయం మనం దేనికి కలిసాం? ప్రార్థించుకోవడానికి. ఏం ప్రార్థించాలో మనం వాక్యాన్ని అనుసరించి నేర్చుకుంటున్నాం అంతే. ఒక్కొక్క పాయింట్ మనం ఇస్తున్నప్పుడు ప్రార్థించడానికి సిద్ధపడదాం. ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారులే, నేను కామ్గా ఉంటాను అనుకోవద్దు. అందరూ మ్యూట్ తీసి చెప్పండి, ఈరోజు ఈ తీర్మానంతో నేను ప్రార్థిస్తాను అని చెప్పండి. అందరు మ్యూట్ తీయాలి. ప్రతి ఒక్కరు మ్యూట్ ఓపెన్ చేసి చెప్పాలి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదిగో ప్రతిదీ కూడా దేవాది దేవుని యొక్క ఏంజల్స్ రికార్డ్ చేసుకుంటున్నాయి. నమ్మండి. మీరున్న స్థలంలో మీరు ప్రార్థన చెయ్యండి. మీరున్న స్థలంలోనే మీరు ప్రార్థన చేయండి. ఆది అపోస్తలుల వాళ్ళకి ఇటువంటి అవకాశం లేదు కదా. మరి ఒకరినొకరు కలుసుకోవాలంటే ఎన్ని పట్టణాలు దాటి వెళ్ళవలసి వచ్చిందో తెలుసా? వాళ్ళు ఎంత శ్రమలో, ఎంత కరువులో, ఎంత కష్టంలో వారు సేవ చేశారండి. వారు ఒకరినొకరు ఆదరించుకోవడానికి కానీ, కలిసి ప్రార్థించుకోవడానికి కానీ ఎంత కష్టపడ్డారో తెలుసా? నువ్వు ఉన్న స్థలంలో ఒక్క బటన్ నొక్కి ప్రార్థించుకోవడానికి అవకాశం ఉంది కదా. ఒక్కడివే లేవలేకపోతున్నావు, ఒక్కడిదానివే లేవలేకపోతున్నావు. అందుకే కదా చక్కగా ఒక సహవాసం ఇచ్చారు దేవుడు లేపడానికి. అవునా? ఎందుకు వినియోగించుకోవు? ఆ నిద్ర మత్తులో నుంచి బయటకు వచ్చేసేయి. అసలు బెడ్ దగ్గర ఉండకుమా. అవసరమైతే బెడ్రూమ్లో కూడా ఉండకు. ప్రార్థనా స్థలానికి వచ్చేసేయి. ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థనలో ఉండకుండా నేను ఏదైనా పట్టి లాగుతుందా, దాన్ని ఈరోజు నష్టంగా ఎంచుకో. ఆమేన్. ఆలోచించండి. పౌలు గారు చెప్తున్న విషయం చూడండి. 6వ వచనానికి వెళ్తున్నాం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయితే ముఖ్యమైన మ్యాటర్ ఇప్పుడు చెప్తున్నారు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. ఇదండి అసలైన మాట. శరీరమును ఆస్పాదం చేసుకుంటూ వీటన్నిటిని బట్టి ఆలోచన చేసుకుంటూ అతిశయపడుతున్న ఆ లాభకరమే అనుకుంటున్న విషయాలు క్రీస్తు నిమిత్తం అక్కర్లేదని నాకు అర్థమైంది. అవన్నీ పెంటతో సమానమని నాకు అర్థమైంది. అందుకే వాటన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకొంటిని. నష్టముగా ఎంచుకున్నాను. అవి నన్ను లాభాల్లోనికి తోయట్లా, నష్టంలోనికి తోస్తున్నాయి. చూడండి, షేర్ మార్కెట్స్లో ఇప్పుడు షేర్స్లో పెడుతున్నవారు ఏ కంపెనీ నన్ను లాభంలో ఉంచుతుంది, ఏ కంపెనీ నన్ను నష్టంలో ఉంచుతుంది, ఎన్ని పాయింట్స్ నేను నష్టపోతున్నానని డైలీ చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా ఏ విషయం నాకు లాభకరంగా ఉంటుంది, ఏ విషయం నాకు నష్టముగా మారుతుంది అని
ఈరోజు మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతిదినం అబద్ధపు చెడ్డ మాటలు నీ మీద పలుకుతున్నారా? అవి నీకు లాభకరం. ఎందుకు? పరలోకంలో నీ ఫలం అధికమవుతుందని. ఎవరో మనుషులు చెప్తే నువ్వు నమ్మక్కర్లేదు, స్వయంగా యేసు ప్రభువే చెప్పారన్నమాట. మీ మీద అబద్ధపు మాటలు చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. మనం ఎలా ఫీల్ అవుతాం? ఎవరైనా పొగిడినప్పుడు, ఎవరైనా మంచిగా గుడ్ ఫీల్లో మాట్లాడినప్పుడు మనం దాన్ని బట్టి అది చేస్తాం. యాక్చువల్గా అది నష్టం. మన మీద అబద్ధపు మాటలు చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ పగ ప్రతీకారాలు పెంచుకుంటూ చుట్టూ లోకం ద్వేషిస్తూ ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నాం. అవి లాభకరం అండి. ఎక్కడ? పరలోకంలో ధనం అధికమైపోతుంది. ఎన్ని రెట్లని చెప్పలా, ఇంటెన్సిటీని బట్టి అన్ని రెట్లు ఎక్కువైపోతూ ఉంటుంది. ఆమెన్. చూడండి, ఒకసారి హేరోదును ఆలోచించండి. ఆ కుమార్తె డాన్స్ చేసి చూపించినప్పుడు ఇంప్రెస్ అయిపోయి అడుగుతారేమని, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇచ్చేస్తా, అడుగు. వింటున్నారా? ఏం కావాలో అడుగు, ఏది అడిగినా ఇచ్చేస్తా, నా రాజ్యంలో సగం భాగం కావాలన్నా ఇచ్చేస్తా అంటే ఇంప్రెస్ అయితే ఒక రాజు అలా ఫీల్ అవుతాడు. ఏంటి, ఈ లోకపు చెడ్డ రాజులే ఇలా ఫీల్ అవుతాయి, దేవాది దేవుడు ఎలా ఫీల్ అవుతారండి? ఆయన గనక ఇంప్రెస్ అవుతున్నారా, నేను చెప్పిన నా ఆజ్ఞలను పాటిస్తున్న నా బిడ్డ అని. ఇక దానికి వడ్డీ రేట్లు లాగా డబుల్, త్రిబుల్, 100 టైమ్స్, 200 టైమ్స్ మన ఫలం అధికమైపోయేలాగున ఏవి పనిచేస్తాయి తెలుసా? ఆ అబద్ధపు మాటలే, ఆ చెడ్డ మాటలే. మన హృదయంలో నొచ్చుకుంటాం, బాధపడతాం, అయ్యో అనుకుంటూ ఇక ఆ రోజంతా మనసు వికారం అయిపోయినట్టు ఉంటుంది. దేనికి? ఎవరో మన గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని, చెయ్యని మాటలు కల్పించి మరీ అబద్ధాలు మాట్లాడుకుంటున్నారని విన్నావనుకో, ఎంతో కలత చెందుతావు. ఈరోజు ఆలోచించు, అవి యాక్చువల్గా లాభకరములు. వారికి ఏంటండి, బెన్యామీను గోత్రం నుంచి వచ్చారు తెలుసా? వాళ్ళు యూదులండి, వాళ్ళు ఇశ్రాయేలీలండి. అమ్మో, వాళ్ళు వెళ్తున్న సంఘం ఎంత గొప్పదో. నాన్న, సంఘం చాలా గొప్పది, పేరున్నది, కరెక్టే. నువ్వు, నీ పరిస్థితి ఏంటి అని దేవుడు ఎదురు చూస్తారు. ఒక వ్యక్తి గొప్ప కాలేజీలో చదివాడండి, చదువుకుంటున్నాడు. కాలేజ్ పేరుని బట్టి క్వశ్చన్ పేపర్ రావడం మానేస్తుందా? పోనీ ఏమైనా కాలేజ్, అంత గొప్ప కాలేజీలో చదువుతున్నామని స్పెషల్ క్వశ్చన్ పేపర్ ఏమన్నా రాసిస్తారా? అందరూ రాస్తున్నదే కదా ఈ వ్యక్తి కూడా రాయాలి. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే భూమి మీద మనల్ని పేరు పెట్టి, ఇదిగో పలానా వ్యక్తి చాలా గొప్పోడండి అని చెప్తున్న ప్రతి ట్యాగ్ లైన్స్ ఉన్నాయి చూసారా, అవన్నిటిని ఈరోజు నష్టంగా ఎంచుకోగలవా? పౌలు గారు చెప్తున్నారన్నమాట, క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. నష్టం అంటే ఏంటి? ఇప్పుడు పరలోకంలో ఫలం అధికమవుతుంది అనుకున్నాం కదా, వీటి వలన అంటే వీటిని ఆధారం చేసుకుని, వీటి వలన శరీరంను ఆస్పాదం చేసుకుని ప్రవర్తించే దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్తున్నాం అనుకోండి, మన ఫలం అధికం అవడం కాదు, నష్టాల్లో పడిపోతూ ఉంటుంది, మైనస్ వాల్యూస్లోకి పడిపోతూ ఉంటుంది. ఈ లోకంలో ఊరికేనేనా అండి మైనస్ మార్కింగ్ ఉంది? దేవుడిచ్చే మైనస్ మార్కింగ్ ఎటువంటిదో తెలుసా?
ఒక్క మాట వినకపోతే సౌలుని రాజుగా ఉండకుండా తీసేస్తానని చెప్పారండి దేవుడు. ఆయన అదే ఒక్క మేలును బట్టి రాహాబుని ఆయన వంశంలో చేర్చుకున్నారండి. అంటే ఒక్క పాయింట్, ఒక్క క్రియ మనల్ని నిలబెట్టగలదు, పడగొట్టగలదు. జీవితం నష్టాల్లోకి పడిపోకూడదు. పరలోకంలో నష్టం, భూమి మీద లాభం, లేదా భూమి మీద నష్టం, పరలోకంలో లాభం. ఇప్పుడు చెప్పండి, భూమి మీద నష్టముగా ఎంచుకొనవలసినవి నష్టముగా ఎంచుకోవడం మంచిదా చెడ్డదా? మంచిదే. ఏనాడైతే క్రీస్తు నామం దేనినైనా అనుసరించి నువ్వు క్రీస్తుని బట్టి కాకుండా వేరే దేన్ని బట్టైనా అతిశయపడుతున్న అనుభవం వస్తుందా, ఈరోజు దాన్ని బట్టి జాగ్రత్త. ఎవరో దుష్టులైన పనివారిని బట్టి, కుక్కల్ని బట్టి జాగ్రత్తగా నడుచుకో అని చెప్పిన దేవుడు ఇప్పుడు దేన్ని లాభంగా ఎంచుకోవాలో, దేనిని నష్టముగా ఎంచుకోవాలో వివరిస్తున్నారు. దేవాది దేవునితో మనల్ని బట్టి మన నుండి కోరుకుంటున్నది ఇటువంటి స్వభావమే. మా క్రీస్తు నిమిత్తం నేను నువ్వు నల్లిఫై చేసుకోగలవా? ఏమీ లేకుండా ఆయన ఎదుట నిలబడగా, ఎప్పుడైతే అలా ఒక సమర్పణతో నిలబడతామో ఆయన బలం ఆయనకి నింపుతారు. ఆమెన్, ఆమెన్. బలహీన సమయంలన్నీ కూడా జ్ఞాపకం చేసుకో, బలంతో కదలబోతున్నావు. ఆమెన్. నువ్వు నష్టముగా ఎంచుకున్న దాన్ని బట్టి నిన్ను ఏ లాభకరంగా నడిపించాలో దేవుడు అలా నడిపించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం, నమ్మి ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి కూడా ఇటువంటి ఆలోచనను ఆధారం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకో ప్రతి ఒక్క విశ్వాసి కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారు కావచ్చు, పరిశుద్ధులుగా మార్చబడిన వారు కావచ్చు, పరిచర్యలుగా ఉన్నవారు కావచ్చు, పరిచర్యలో ఉన్నవారు కావచ్చు, పరిచర్య చేస్తున్నవారు కావచ్చు, ఒకప్పుడు చేసి మానేసిన వారు కావచ్చు, ఎవరైనా సరే శరీరం నాస్పాదం చేసుకోవడానికి వీలు లేదు ప్రభా. ప్రార్థన చేద్దామా? అయితే ఏకీభవిస్తావా? దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అక్క అందరం ప్రార్థన చేసుకున్నాం. మీరు సార్వత్రిక సంఘం కొరకు ఏమైనా ప్రార్థన చేసుకున్నాం అంటే మనం దేనిని అనుసరించి నడుచుకుంటున్నామో మనం గ్రహించాలి. వాక్యమును బట్టి మనం జీవించేవారుగా ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాం. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అని ప్రార్థన చేసుకున్నాం. వాక్యం అగ్ని వంటిది కనుక ప్రతి ఒక్కరిని మండింప చేయాలని ప్రార్థన చేసుకున్నాం. వాక్యం ఖడ్గము వంటిది కనుక దైవజనుడు వాక్యము చెప్పుతుండగా ఒక్కొక్కరి హృదయంలోనికి ఖడ్గము వలె వాక్యము దూసుకు వెళ్ళాలని గొప్ప మారు మనసు అతని ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి అని ప్రార్థన చేద్దాం. అలాగే మన దైవజనులందరూ సత్య మార్గంలో నడిచేవారుగా ఉండాలి అని ప్రార్థన చేస్తాం. దైవజనులు మనందరినీ ప్రతి వాక్యంతో నడిపించాలి అని ప్రార్థన చేసుకుందాం. అలాగే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని దేవుడు చేస్తుండగా వాటి కుక్కలు విసర్జించిన వాటిని ఏ విధంగా తిరిగి ఉంటాయో అలా మన జీవితంలో ఉండకూడదు అని ప్రార్థన చేసుకుందాం. అలాగే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము విషయమై మనము జాగ్రత్తగా
మనం నడుచుకోవాలి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేయమా. నమ్మకమైన దేవా,